ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. గమనించండి, ప్రవీణ్ పగడాల గ్రూప్ అడ్మిన్గా మాట్లాడుతున్నాను. నా పేరు మల్లెల రాజు. మీరు దయచేసి గ్రూపులో వాక్యాలు మీ సొంత ఫోటోలు వేసుకొని దయచేసి పెట్టబాకండి. కొన్ని వందల సార్లు మెసేజ్లు పెట్టినా డిలీట్ చేస్తున్నాం. అయినా మీరు దాన్ని ఫీల్ అవ్వకుండా మరలా పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అర్థం కావట్లేదు. ఆ గ్రూపు ఉద్దేశం కేవలం హతసాక్షి ప్రవీణ్ గారి మరణం, లేకపోతే చర్చిల మీద దాడులు, పాస్టర్ల మీద ఏదైనా దాడి జరిగితే ఇలాంటి విషయాలు మాత్రమే పెట్టండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకొని చెబుతున్నాను. మీ మీ వాక్యాలతో కూడిన మీ ఫోటోలు మీ పర్సనల్ గ్రూపులకి, మీ సంఘ విశ్వాసులకి పెట్టండి. ఒక పాస్టర్ ఇంకో పాస్టర్కి వాక్యం చెప్పితే ఈయనే పరిస్థితిలో ఏ పాస్టర్ లేడు. మీ చర్చి మినిస్టర్ పోస్టులు పెట్టుకుంటే ఏ పాస్టర్ చూసేవాళ్ళు లేరు. చాలామంది డిలీట్ అవుతున్నారు. గ్రూప్ ఉద్దేశం దెబ్బతింటుంది. ఎందుకు మేము ఎంతసార్లు ఆ మెసేజ్లు పెట్టినా మీరు వింటలేదు. దయచేసి గ్రూపులో ఉండాలి అని అనుకున్న వారు అయితే, ప్రవీణ్ గారు హతసాక్షి మరణం మీద గౌరవం ఉంటే, యేసుక్రీస్తు ప్రేమ మీరు అందరూ కలిగి ఉంటే, ఒక అడ్మిన్గా నేను మాట్లాడుతున్నాను. ఇంకెవ్వరు కూడా ఆ గ్రూప్లో ఈ వీడియో చూడండి. అందరూ మీరు పెట్టేదే పెట్టుకుంటున్నారు, మరలా చేస్తున్నారు. ఎవరిది కూడా నా ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి. నేను ఎన్నో మీటింగ్స్కి వెళ్తాను. నా పోస్టరే నేను ఆ గ్రూపులో పెట్టను. నా సొంత మీటింగ్స్ నేను పెడితే ఫేస్బుక్లోనో లేకపోతే ఇతర గ్రూపులో షేర్ చేస్తే తప్ప, ప్రవీణ్ పగడాల గారి గ్రూపులో నా ఫోటో వేసి నేను స్పీకర్కి వెళ్ళి మా మినిస్ట్రీది కూడా ఏది నేను పెడతలేదు. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా ఆ గ్రూపులో ఇతరది ఏది కూడా పెట్టవద్దు. కేవలం ప్రవీణ్ పగడాల గారి విషయాలే పెట్టండి. మీ సొంత ఫోటోలు మీ సొంత కార్యక్రమాలు ఏది కూడా పెట్టవద్దు దయచేసి. థ్యాంక్ యూ.